ఓం గం గణపతే నమః శ్రీమాత్రే నమః శ్రీ వారాహి దేవ్యై నమో నమః. వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ చాగంటిపాటి టాక్స్. కోరిన కోరికలు తీర్చే సుందరాకాండ 32వ రోజు పారాయణము. సేనాపతులు. క్షణకాలంలో మంత్రిపుత్రులు కడతేరినట్లు విన్న రావణుడు సేనాపతులైన విరూపాక్ష, యుపాక్ష, దుర్ధర, ప్రఘస, బాస్త, కర్ణులను పంపుతూ మీరు సేనా సమేతం వెళ్ళి ఆ వానరాన్ని శిక్షించండి. ఇంతవరకు జరిగిన విషయాలు చూస్తుంటే అది సామాన్య వానరంలాగా అనిపించడం లేదు, బలిష్టమైన భూతంలా తోస్తున్నది. ఇంద్రుడు మన మీద ద్వేషంతో తీవ్ర తపస్సు చేసి ఈ భూతాన్ని సృష్టించాడేమో అనిపిస్తున్నది. మనం యక్ష, నాగ, గంధర్వులను పరిభూతులను చేసి ఉన్నాం. ప్రతీకారంగా వారు ఈ పని చేసి ఉంటారు. అందుచేత అది సామాన్య వానరం అని భావించకుండా మీ సంగ్రామం సాగించాలి. మహాబల పరాక్రమవంతులైన వానర వీరులు వాలి, సుగ్రీవ, జాంబవంతులను ఎరుగుదును. వారి సేనాపతి నీలుడు, ద్విబుధుడు వీరందరినీ చూశాను. వారెవరూ ఇంత పరాక్రమ తేజస్సంపన్నులు కారు. వారిలో ఈ ఉత్సాహం, ధీశక్తి, ఆకారం, ధీరత్వం ఎరగను. అందుచేత వానరాకృతిలో వచ్చిన మహాభూతమేదో అయి ఉండాలి. ముల్లోకాల్లో సురాసుర మానవులను కంపింపజేసిన మీ ముందు ఏ భూతం ఆగదు. అయినా యుద్ధంలో జయాపజయాలు నిశ్చయం ముందుగా చేయలేం కనుక అప్రమత్తంగా ఆత్మరక్షణ చేసుకుంటూ అడుగు వేయాలి అన్నాడు. ఆ మాటలు విని వారు తీవ్ర వేగంతో గజస్వరథ బల సమేతం ఆయుధదారులై వచ్చి తోరణం మీద ఉదయ సూర్యకాంతితో వెలిగే హనుమంతుని చూస్తూనే దుర్ధరుడు వాడికి గల ఉక్కు బాణాలు 5 బదిలాడు. అవి నల్ల కలువల వలె ఉన్నాయి. మారుతి ఆ బాణఘాతాలకి ఒక గర్జన చేసి గగన వీధిని లేచాడు. దుర్ధరుడు బాణవర్షం కురిపించాడు. వార్షికాభ్రాన్ని వాయువు నిరోధించినట్లు దుర్ధరుని ఎదుర్కొన్నాడు మారుతి. మెరుపులు, పిడుగులు పర్వతం మీద పడినట్లు హనుమంతుడు వాని రథం మీద దూకాడు. రథానికి కట్టిన గుర్రాలు 8 పిప్పి అయ్యాయి. కాడితో ఇరుసు ముక్కలైంది. దుర్ధరుడు ముద్దగా మట్టిలో పడ్డాడు. విరూపాక్ష, యుపాక్షులు ముందుకు వచ్చి ముద్గరాలతో హనుమంతుని ఉరస్థలం మీద కొట్టారు. హనుమంతుడు గరుడ వేగంతో నేలకి దిగి పాదవృక్షాన్ని పెకలించి దానితో వారి శిరస్సును వక్కలు చేశాడు. ప్రగాస, బాస, కర్ణులు ఖడ్గశూలాలు విసిరారు. ఆ దెబ్బలకు రక్తం స్రవించి రోమాలన్నీ ఎరుపెక్కగా బాలసూర్యుని వలె కనిపిస్తూ సర్ప, మృగ, వృక్ష సమూహాలను నిండిన పర్వత శిఖరాలను పెకలించి వారిని యమపురికి పంపాడు. సేనా బలం మిగిలి ఉండటంతో ఒక గుర్రాన్ని పట్టుకొని దాన్ని విసురుతూ మిగిలిన గుర్రాలను, ఏనుగులతో గజబలాన్ని, భటులతో కాల్బలాన్ని కడతేర్చాడు. రథగజ తురగ పదాతులు శవాలతో ఆ ప్రాంతం కాలు పెట్టడానికి వీలు లేకుండా అయింది. రాక్షస సంహార కుతూహలంతో ఉన్న యముని వలె హనుమంతుడు విశ్రాంతంగా ద్వారతోరణం అధివసించాడు. 32వ రోజు పారాయణం సంపూర్ణం. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. జై శ్రీరామ్. థ్యాంక్ యూ.